మేతో క్రీడ అయిన చదరంగంలో ప్రతి విషయాన్ని చాలా కీలకంగా భావిస్తారు. ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే వేటిని అనుమతించరు. వస్త్రధారణ కూడా ఇందులో భాగమే. అయితే ఇలాంటి నిబంధన ఓ దిగ్గజ ఆటగాడు చెస్ టోర్నీకే గుడ్ బై చెప్పే స్థితికి తీసుకొచ్చింది. అనటోనీ కార్పోవ్, గ్యారీ కార్పొరోవ్ తర్వాత చెస్ ప్రపంచంలో దిగ్గజంగా వెలుగొందుతున్నాడు మాగ్నస్ కార్ల్సన్. 34 ఏళ్ల కార్ల్సన్ నార్వే దేశానికి చెందినవాడు. 2013లో చెన్నైలో జరిగిన ప్రపంచ చదరంగం పోటీలో భారత్కు చెందిన విశ్వనాథన్ ఆనంద్పై గెలిచి ప్రపంచ విజేతగా నిలిచాడు. కార్ల్సన్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 28.72. ఇవి చదరంగ పోటీల్లో ఒక రికార్డు. ఇంతటి అగ్రశ్రేణి చెస్ ప్లేయర్ అయిన కార్ల్సన్ వివాదంలో చిక్కాడు. తాజాగా ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ పోటీల నుంచి వైదొలిగాడు. అయితే ఈ సందర్భంగా డ్రెస్ కోడ్ కీలకంగా నిలిచింది. అతడు కోడ్ పాటించకపోవడంతో మాగ్నస్ పై చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హులోసక్ అనర్హత వేటు వేశాడు. పైగా $200 జరిమానా విధించాడు. మాగ్నస్ గతంలోనూ జీన్స్ వేసుకుని ఈవెంట్లో పాల్గొన్నాడు. దానినే పునరావృతం చేయడంతో వేటు పడింది. అయితే తాజా పరిస్థితిపై అతడు తీవ్రంగా స్పందించాడు. ఫిడే నిబంధనలు వెర్రిగా ఉన్నాయని ఎద్దేవా చేశాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ పై విమర్శలు చేశాడు. ఫిడే కారణంగా చాలా విసిగిపోయానని, అందుకే కొనసాగాలనుకోవడం లేదని చెప్పాడు. వారితో కలిసి ప్రయాణం అనవసరమని తేల్చేశాడు.